పండిత రామాబాయి 1000 మంది అనాథలకు తల్లి, 19వ శతాబ్దపు ఆధ్యాత్మిక నాయకురాలు, బైబిల్ అనువాదికురాలు, విద్యావేత్త, జాతీయ సంస్కర్త. జననం భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగళూరు జిల్లాలో మంగళూరుకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగమూల అనే ప్రాంతంలో ఏప్రిల్ 23, 1858లో రామాబాయి జన్మించింది. ఆమె తండ్రి పేరు అనంత శాస్త్రి డోంగ్రే. ఆయన ఒక ప్రఖ్యాతిగాంచిన సంస్కర్త, పండితుడు, సంఘ సంస్కర్త. కుటుంబ నేపథ్యం: మరాఠీ ప్రజలను ఏలుతున్న పేష్యా బాజీరావు గురువు మరియు గొప్ప పండితుడైన రామచంద్ర శాస్త్రి గారి దగ్గర ఈ అనంత శాస్త్రి శిష్యరికం చేసిన వాడు. ఆ రోజుల్లో మైసూర్ మహారాజు దగ్గర అనేక భూములు మరియు సంపాదన బహుమతిగా కూడా పొందినవాడు ఈ రామాబాయి తండ్రి అనంత శాస్త్రి. అతడొక మహా సంస్కర్త. స్త్రీలు సంస్కృతం నేర్చుకోరాదనే విషయాన్ని గట్టిగా వ్యతిరేకించిన వాడు. అతడొక హిందూ మత హేతువాది. రామాబాయి తన తండ్రి గురించి చెప్తూ, తన తండ్రి ఎవరి మాట వినేవాడు కాదు, తనకు నచ్చింది మాత్రమే చేసే వ్యక్తి అన్నది. 1844లో అనంత శాస్త్రి గంగమూలకు వచ్చి స్థిరపడ్డాడు. అక్కడ ఆయన మైసూరు రాజువారి తనకిచ్చిన భూములలో దట్టమైన అడవిలో ఒక గురుకుల పాఠశాలను స్థాపించి అనేక మంది బ్రాహ్మణ విద్యార్థులకు ఉచితంగా విద్యను, సంస్కృతాన్ని బోధించాడు. నా తండ్రి తనకున్న అనేక పొలాల నుంచి వచ్చే డబ్బు మరియు కొబ్బరి తోటల రాబడి ఉపయోగించి తన దగ్గరకు వచ్చే యాత్రికులను పోషించేవాడు. కొంతకాలానికి ఆ ప్రదేశం గొప్ప పవిత్రమైన యాత్రాస్థలంగా మారిపోయింది. సంవత్సరం పొడవునా వచ్చే యాత్రికులను ఆదరిస్తూ, పోషిస్తూ ఉండటం తన బాధ్యత అని, ఆతిథ్యం ఇవ్వటమే గొప్ప భాగ్యమని భావించేవాడు. ఈ క్రమంలో 13వ సంవత్సరంలో తన ఆస్తి అంతా కరిగిపోయింది. అంతేగాక యాత్రికులను తనతో పాటు అనేక భారతదేశ యాత్రా స్థలాలకు తన డబ్బుతో తీసుకుని వెళ్ళడంతో తన ఆస్తి అతి త్వరగా మంచులా కరిగిపోయింది. నాకు 6 నెలల వయసులోనే నా తండ్రి భారతదేశంలో యాత్రా స్థలాలకు, పుణ్యస్థలాలకు వెళ్ళి ఆ గుడులలో పురాణ పఠనం చేస్తూ కొన్ని నెలలు గడుపుతూ తర్వాత మరో పుణ్యస్థలం వెళ్తూ సమయం గడిపేవాడు. అలా చేస్తున్నప్పుడు ప్రజలు దగ్గరకు వచ్చి పురాణాలు, వాటి వివరణ విని మా కుటుంబానికి కొన్ని బహుమతులు మరియు ఆహారం ఇస్తూ ఉండేవారు. వాటితో మా జీవనం గడిచేది. రామాబాయి తల్లి తన కుమార్తెకు సంస్కృతం మరియు పురాణాలు బోధించేది. రామాబాయి 12వ సంవత్సరం వయసులో పురాణాలలో 18,000 శ్లోకాలను కంఠస్థం చేసింది. ఆ కాలంలో బ్రాహ్మణులకు ఇదే పెద్ద విద్య. ఇంకా ఉందండి. రామాబాయి జీవిత చరిత్రని తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారు అయినా ఇలాంటి వారి గురించి మనం తెలుసుకోవడం వల్ల మన జీవితాలను కూడా మంచి మార్గంలో నడిపించుకోగలమని ఒక ఆలోచన వలన నేను ఈ బుక్స్ మామూలుగా అయితే నేను చదువుకోవాలని తెచ్చుకున్నాను. కానీ నేను చదువుకోవడం వల్ల కంటే కూడా చదివి వినిపిస్తే ఇంకా కొంతమంది అయినా వీళ్ళ జీవితాల గురించి తెలుసుకుని వీళ్ళ జీవితంలో వాళ్ళు ఎదుర్కొన్న ఎన్నో ఇబ్బందులు, సమస్యలు వీటి గురించి చెప్పాలని
ఒక ఆశతోటి ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. ఇవి చదువుతుంటే నాకు అసలుకి మనసు ఎంతో బాధ అనిపించింది. ఇవి ఎంతోమంది తెలియక ఇప్పుడు మన జీవితాన్ని పాడు చేసుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో నేను కూడా అనే ఒక ఆలోచన. మనం ఈ లోక సంబంధమైనవి ఏవేవో వీడియోస్ చూస్తుంటాం, వింటుంటాం. కానీ దేవుని కొరకు మన కోసం హతసాక్షులైన వారి గురించి తెలుసుకుంటే మనకి దీవెన అని ఒక ఆలోచన. మీకు ఇష్టం ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.